జమ్మూ కాశ్మీర్ యూనివర్సిటీ దగ్గర కూడా 2 పాక్ డ్రోన్స్ ని కొద్దిసేపటి క్రితం భారత బలగాలు నేలమట్టం చేశాయి. అదేవిధంగా 8 మిసైల్స్ ని పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిసైల్స్ ని S-400 సిస్టమ్ ద్వారా భారత బలగాలు నేలమట్టం చేశాయి. అయితే ఇంకా ఈ యొక్క మిసైల్స్ వస్తూనే ఉన్నాయన్నది మనకు అందుతున్నట్టు సమాచారం. ఒక పాకిస్తాన్ అయితే సింధూర్ ఆపరేషన్ సింధూర్ తో ఒక విధంగా ఆందోళన జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా సరిహద్దుల దగ్గర ఎక్కువ పెద్ద ఎత్తున కాల్పులు దిగింది. అయితే ఈ రోజు పూంచ్ దగ్గర గురుద్వారా పై కూడా దాడి చేసింది మిసైల్ తో. అక్కడ 3 చనిపోయినట్లుగా కూడా మన సైన్యమే స్పష్టం చేసింది. ఇటీవల ఈ రోజు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్ట్రీ చేసినటువంటి విలేకరుల సమావేశంలో కూడా ఆ విషయాన్ని చెప్పారు. అయితే చీకటి పడిన తర్వాత ఒక్కసారిగా భారత్ పైకి, అది జమ్మూ కాశ్మీర్ పై, జమ్మూ వైపు అంటే జమ్మూ వైపు ఈ విధంగా ఒక్కసారిగా ఈ యొక్క దాడికి తెగబట్టడానికి కారణం అక్కడ ఇంటర్నేషనల్ బోర్డర్ ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా చాలా దగ్గరగా ఉంది, అక్కడ కొంచెం యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, అందుకే జమ్మూ పైన ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా జమ్మూలో హిందువులు ఎక్కువగా ఉన్నారు, అందుకే జమ్మూ ఎయిర్ స్ట్రిప్, అదేవిధంగా జమ్మూ ఎయిర్పోర్ట్ తో పాటు పక్కన ఉన్నటువంటి రాజస్థాన్, గురుదాస్పూర్, పఠాన్కోట్, పూంచ్ ఈ సెక్టార్లలో కూడా ఇప్పుడు మిసైల్ దాడులు జరుగుతున్నాయి. శ్రీనగర్ లో కొంత ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. అయితే మొదట శ్రీనగర్ పైన దాడి జరుగుతుందని కూడా అందరూ భావించారు. కానీ శ్రీనగర్ కాకుండా ఇప్పుడు జమ్మూ వైపు ఈ యొక్క మిసైల్ దాడి జరుగుతుంది. 8 మిసైల్స్ ను, పాకిస్తాన్ మిసైల్స్ ను S-400 సిస్టమ్ ద్వారా భారత బలగాలు నేలమట్టం చేశాయి. డ్రోన్స్, అదేవిధంగా ఆర్టిలరీ అటాక్ కూడా జరుగుతుంది. మల్టిపుల్ అటాక్స్ జరుగుతున్నాయి. జమ్మూ ఎయిర్ స్ట్రిప్ మీద అయితే కొంత నష్టం కూడా జరిగింది. సాంబా, అఖ్నూర్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి. మొత్తంగా జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా ఈ దాడులు జరుగుతున్న వెంటనే మొత్తంగా అక్కడ మొత్తం విద్యుత్ సరఫరా నిలిపేశారు, మొత్తం బ్లాక్అవుట్ చేశారు, సైరన్స్ మోగించారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గురుదాస్పూర్, పఠాన్కోట్, అదేవిధంగా పూంచ్ ఈ సెక్టార్లు అన్నింటిలో కూడా మొత్తంగా బ్లాక్అవుట్ చేశారు, సైరన్స్ ని యాక్టివేట్ చేశారు. సివిలియన్స్ ని టార్గెటెడ్ గా ఈ యొక్క జరుపుతున్నటువంటి దాడులను భారత భద్రతా దళాలు న్యూట్రలైజ్ చేశాయి. హెవీ డిప్లాయ్మెంట్ బోర్డర్ దగ్గర అయితే ఇప్పుడు ఎక్కువ భారీగా ఈ భద్రతా దళాలను మోహరించారు. అనేక చోట్ల అంటే ఒక 10-15 చోట్ల ఈ దాడులు జరుగుతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు కూడా జరుగుతున్నాయి. అంటే సీరియల్ బాంబ్ బ్లాస్టర్స్ అంటే వరుస బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. మొన్న ఎక్కడైతే బాంబేలో వరుస బాంబు పేలులు జరిగినట్లుగా ఇప్పుడు జమ్మూలో బాంబు పేలులు జరుగుతున్నాయి. అంటే అక్కడ అంటే కృష్ణ, ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ యాక్టివేట్ అయిన తర్వాత పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఉందని అర్థమయ్యే భారత్ కొంత ఆర్మీ అప్రమత్తమై S-4 ని యాక్టివ్ చేసిందని అనుకోవచ్చా? ఇప్పుడు S-400 తో మనకి ఈ దాడుల్ని కౌంటర్ చేశారు కాబట్టి. ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్ట్ చేస్తుండే, కాకపోతే ఇంత త్వరగా వాళ్ళు రిటాలియేట్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటు బోర్డర్ ఏరియాస్ లో ఉండేటువంటి ముఖ్యమంత్రులందరితో కూడా జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఈ సీఎంలతో కూడా నిన్న మాట్లాడారు. అక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిన్న మాక్ డ్రిల్ కూడా చేశారు. ఈ విధంగా దాడులు జరుగుతాయని తెలిసే ఈ మాక్ డ్రిల్ జరిపి ఏ విధంగా ఈ యొక్క మిసైల్స్ దాడి జరిగినప్పుడు లేకపోతే బాంబు దాడులు జరిగినప్పుడు ఏ విధంగా తమ రక్షించుకోవాలి, ప్రజలు ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలి, సైరన్స్ ఏ విధంగా మోగించాలి, తర్వాత సివిల్ డిఫెన్స్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలన్నది కూడా నిన్న క్లియర్ గా చెప్పారు. ఇదంతా ఎక్స్పెక్టెడ్ ఇదే, కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో ఒక్కసారిగా విరుచుకుపట్టడం అన్నది కొంత అనూహ్యమైనటువంటి ఎక్స్పెక్ట్ చేయనటువంటిది. సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు కూడా జమ్మూలో జరుగుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మల్టిపుల్ బ్లాస్ట్ జరుగుతున్నాయి. జమ్మూ ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేస్తుంది. జమ్మూ ఎయిర్పోర్ట్ మీద, అదేవిధంగా ఆ యొక్క ఎయిర్ స్ట్రిప్ ఏదైతే ఉందో ఆ యొక్క దాని మీద కూడా ఇప్పుడు బాంబులు వర్షం కురుస్తుంది. ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గరగా ఉంది. అయితే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే బాగా ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. జమ్మూ ఎయిర్ స్ట్రిప్ పైన ఈ కృష్ణ, ఇప్పుడు 8 పాక్ మిసైల్స్ ని భారత్ S-400 తో కూల్ చేసింది కదా, స్థానికులకి ఏమైనా గాయాలయ్యాయా? సివిలియన్స్ జాగ్రత్తగా ఉన్నారా? బ్లాక్అవుట్ చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి నష్టానికి సంబంధించినటువంటి అంచనాలు ఏమీ రాలేదు. దానికి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం మనకైతే రాలేదు. మొత్తం బ్లాక్అవుట్ చేశారు కాబట్టి
ఎక్కడ ఏ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, తర్వాత వాటి ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది మాత్రం ప్రస్తుతం ఇంకా సమాచారం రాలేదు. బ్లాక్అవుట్ అమల్లోకి వచ్చింది. ప్రజలకు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. భారత సైన్యం పాకిస్తాన్ డ్రోన్లు అయితే ప్రస్తుతానికి కూల్చేసింది. భారత వైమానిక దళం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఈ 8 పాకిస్తాన్ మిసైల్స్ ని విజయవంతంగా తిప్పికొట్టింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఈ భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఈ ఉగ్రవాద శిబిరాలపైన ఖచ్చితత్వంతో కూడినటువంటి స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దాడిలో 9 ఉగ్రవాద శిబిరాలు కూడా నాశనం చేశారు, ధ్వంసం చేశారు. భారత దాడులకు ప్రతిగానే పాకిస్తాన్ ఇప్పుడు పలు ప్రాంతాల్లో భారత ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వండి. ఎప్పుడైతే పాక్ భారత్ లోని 15 నగరాలపై డ్రోన్స్ మిసైల్స్ దాడులు చేసేందుకు ప్రయత్నించిందని సాయంత్రమే మనకి కేంద్ర విదేశాంగ రక్షణ శాఖ ఆర్మీ సంయుక్తంగా ప్రకటించింది. మరి డిఫెన్స్ వాళ్ళు ఎన్ని డ్రోన్లు కూల్చేశారో ఏమన్నా తెలిసిందా? ప్రస్తుతానికైతే 8 డ్రోన్స్ ని ఇప్పుడు జమ్మూ సెక్టర్, రాజస్థాన్, గురుదాస్పూర్, పఠాన్కోట్, పూంచ్ ఈ నగరాలనే ప్రస్తుతం టార్గెట్ చేసుకున్నట్లుగా, ఈ నగరాల్లోనే 15 చోట్ల 15 ప్రాంతాలను ఎంచుకున్నట్లుగానే ముందు చెప్పారు. ఆ 15 ప్రాంతాల్లో ముందుగానే అన్ని ఏర్పాట్లన్నీ చేశారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు ఈ మిసైల్స్ పాకిస్తాన్ వైపు నుంచి రావటం, వాటన్నిటిని కూడా S-400 సిస్టమ్ తో కూల్చివేయడం జరిగింది.